హాయ్ గైస్, హలో అందరికీ. ఇది ఏంటంటే హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఈరోజు ఇండిపెండెన్స్ డే అందరూ స్టేటస్ పెడుతారు, స్టోరీస్ పెడుతారు, అందరూ పెడతారు. అందరి ద్వారా నేను పెట్టిన 79 సంవత్సరాలు మా సంవత్సరం వచ్చి ఈరోజుతోని. మనకి ఎన్ని సంవత్సరాలు వచ్చి 70 సంవత్సరాలు 80 కాదు, ఎన్ని సంవత్సరాలు వచ్చిందని కాదు. మన ఇండియాలో మన కంట్రీలో ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నాం అనేది కావాలి మనకి. అదర్ కంట్రీకి ఈ కంట్రీకి చూసుకుంటే మన కంట్రీలో అంత రేపులు సంథింగ్ హరాస్మెంట్లు ఏ కంట్రీలో కావు. నాకు అప్పుడే అనిపిస్తుంది మన కంట్రీ బయట కంట్రీ బెస్ట్ అనిపిస్తుంది. అమ్మాయిల భద్రతలో సేఫ్టీలో ఏ కంట్రీ అంటే చెప్తే నాకు తెలిసిన కంట్రీ ఒకటి ఉంది, సౌదీ, దుబాయ్. ఈ కంట్రీలలో అమ్మాయికి చాలా రెస్పెక్ట్ ఇస్తాడు. మళ్ళాగా ఇలా అమ్మాయిలు ఏడిపించడం, అర్ధరాత్రి రేపు చేయడం ఇలాంటివి మన అదర్ కంట్రీలో ఏముండదు. కానీ మన కంట్రీ మంచిదే, మన కంట్రీ మంచిదిగా నేను అన్నాను. కానీ మన కంట్రీలో నాకు చూడాల్సిన కంట్రీలు ఏంటంటే అమ్మాయిలు ఆడది ఒంటరిగా నడుచుకునే రోజు కావాలి. గాంధీ మాట్లాడాడు కదా ఇంతకుముందుకి, అర్ధరాత్రి ఆడది పండుగ నడుచుకునే నిజాం సంవత్సరం వచ్చి అన్నాడు కదా, అన్నాడు. కానీ ఆ మాట ఎవ్వరు కరెక్ట్ కాదు. ఇప్పుడు ఏ అమ్మాయి ఒంటరి కాదు, డే టైం నడిచిపోయిన పోతే అమ్మాయి వదిలి పెడతలేరు. పుట్టిన చిన్న పిల్ల కానీ మొదలు పెడితే 80 ఏళ్ళు ముసలి మొదలు పెడతలేరు ఈ జనరేషన్ అబ్బాయిలు. చెత్త నా కొడుకు కొందరు గురించి చెప్తున్నాను, అందరి గురించి కాదు. ఖచ్చితంగా ఈ వీడియో అందరూ చూడాలి. అమ్మాయిలు అబ్బాయిలు ఖచ్చితంగా ఈ వీడియో చూడండి. ఎందుకు చెప్తున్నది, నాకు మన దేశమే భక్తి ఒక్కరో మాత్రం ఉండద్దు, ప్రతిరోజు ఉండాలి. అమ్మాయిని రేప్ చేసే ముందు మీ ఇంట్లో అక్క చెల్ల ఉందని గుర్తు రావాలి. అమ్మాయి అత్యాచారం చేసేటప్పుడు అది గుర్తొచ్చి మీరు అయిపోవాలి. అలాంటి రోజు రావాలి. ఇక ఈ ఇండియా కంట్రీలో మన కంట్రీలో పోతాం అమ్మాయిలు సేఫ్గా నైట్ పూటైనా డే టైం అయితే తిరిగే ఫ్రీడమ్ అమ్మాయిలకు రావాలని ఈ వీడియో ఇస్తున్నాను నేను. అమ్మాయిలకి సేఫ్టీ లేదు. ఈ వీడియో ఇష్టం పోతే ఖచ్చితంగా ఈ వీడియో నెగిటివ్ కామెంట్ పెడతారు. నెగిటివ్ నా కొడుకులు పెడతారు. ఇది వీడియోకి పెట్టి నాకేం ఫరక్ పడదు. నేను చెప్తున్నా, మన కంట్రీలో మాత్రం అమ్మాయికి సేఫ్టీ లేదు. 79 సంవత్సరాలు కాదు, 100 సంవత్సరాలైనా మన కంట్రీలో ఇష్టం అవుతుంది. చంపే దాంట్లో అమ్మాయిలు ముందు ఉన్నారు. చెప్తున్నాగా, పెళ్ళైన అమ్మాయిలు ఆంటీలు వాళ్ళు మొగుడిని చంపేస్తారు. లవర్ ముద్రపడి మగవాడిని ఇంకో అబ్బాయి చంపేస్తాడు ఇంకో అమ్మాయిని. ఇలా అమ్మాయి తక్కువ అబ్బాయి తక్కువ ఇంకో సమాన ఊరు. ఇద్దరు తక్కువ ఏం లేరు, ఎవరికి వాళ్ళు సమాన ఊరు. కానీ నిజమైన స్వతంత్రం రావాలి. ఎవరైతే అమ్మాయికి సేఫ్టీ వస్తుందో ఆ నిజమైన స్వతంత్రం వస్తుంది. అలాగే అబ్బాయికి స్వతంత్రం రావాలి. ఎందుకంటే అమ్మాయి బారి నుంచి బతకడానికి అబ్బాయికి స్వతంత్రం రావాలి. ఒకప్పుడు అమ్మాయిలు భయపడేది అబ్బాయిలకి, ఇప్పుడు అమ్మాయిలు భయపడుతురు. ఆ కల్చర్కి వచ్చినాం మనం. ఇప్పుడు చూస్తే మళ్ళా స్వతంత్రం అమ్మాయికి స్వతంత్రం వచ్చిందా అబ్బాయికి స్వతంత్రం వచ్చిందా అర్థమవుతలేదు. స్వతంత్రం వస్తుందా పోతుందా అనేది అసలు ఏం క్లారిటీ లేదు. ఏదో ఫాల్ట్ ఉంది, డిఫాల్ట్ ఏదో ఉంది. దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈ వీడియో ఏం చేయపర్లేదు. ఈ వీడియో ఖచ్చితంగా చూడాలి. లైక్ చేయకపోయినా పర్లేదు, కామెంట్ చేయపర్లేదు, సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్లేదు. దయచేసి ఈ వీడియో మాత్రం పూర్తిగా ఇవ్వడు. నీకు అర్థం కావాలి ఈ వీడియో ఎందుకంటున్నాను. ఈరోజు అమ్మాయిలా చాలా డేంజర్ ఎవరు. స్వతంత్రం అని మాట్లాడాను కదా, అది ఉంది. కొందరు అమ్మాయిలు ఉన్నారు. కానీ అబ్బాయిలు భయపడతారు. అమ్మాయిలకి పెళ్ళైన వాళ్ళ భార్యలో భయపడతారు. ఏడు చంపేస్తారేమో అని, లవర్ మొదలవాడు ప్రియుడు మొదలవాడు చంపేస్తారని వాళ్ళు భయపడతారు. అది పక్కకి ఇస్తే కాలేజ్ అమ్మాయి, స్కూల్ అమ్మాయికి, పుట్టిన 2 సంవత్సరాల పిల్ల కూడా సేఫ్టీ లేదు ఈ జనరేషన్లో, ఈ కల్చర్లో. ఎందుకు ఏం జరుగుతుంది అనేది చూడాలి. గవర్నమెంట్ ఏం చేస్తుందో తెలియదు. కానీ ఉరేసిన ఊత మళ్ళీ అదే చేస్తారు, అత్యాచారం రేపు చేయడం అదే జరుగుతుంది. మళ్ళీ కామంతో చూడకుండా ఒక అమ్మాయిని, మీ ఇంట్లో అక్క చెల్లి ఉందో బయట పోయి అమ్మాయి అక్క చెల్లి అనుకొని చచ్చిన చూడు, చాలా తప్పది. ఇట్లా అమ్మాయిని తప్పు చూడడం. నీ అక్క చెల్లో అది చేస్తే ఆ పెయిన్ తెలుస్తుంది మీ ఇంట్లో. ఏదో ఇంకో రోడ్డు అమ్మాయి రేప్ చేయడం కాదు, వాళ్ళ ఇంట్లో పోతాను కాదు. ఖచ్చితంగా చెప్తున్నా, మన ఇండియాలో 100 సంవత్సరాలు వచ్చినా అమ్మాయి స్వతంత్రం రాదు, అబ్బాయికి రాదు. చెప్తున్నాగా
అది ఎప్పుడు వస్తుందో చూద్దాం. వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో.